సాచిపెట్టి కోటగారి డిప్ప మీద ఒక్కటేశాను. ఆ ఫోర్స్ కి అరుగు మీద కూర్చున్న కోటగారు ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నారు. అంతే, యూనిట్ మొత్తం పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. ఇది జంధ్యాల గారి పేజీ. ఒక సంస్కారం, ఒక వ్యక్తిత్వం, ఒక విద్యుత్తు అంతా అనుసంధానిస్తే హాస్య బ్రహ్మ జంధ్యాల. ఈ రోజు బ్రహ్మానందం అని పిలువబడే నేను ఆ రోజు ఆయన హాస్య పాత్రలో పెట్టిన భిక్షను. నేనాయన చిత్రహారంలో ఒక పువ్వుని, విచిత్ర హావభావాలతో విలిసిల్లే ఒక నవ్వుని. నవ్వుల సంద్రాన నా నావ ప్రయాణం ఇంత సాఫీగా సాగిపోవడానికి ఆయన కట్టిన తెరచాపే కారణం. ఎన్నో పాత్రల్లో నవ్వుల పిండి వంటలు వండి వార్చిన నలభీముడు నా దర్శకుడు. వారధి కోసం ఇసుక దులిపి రాముని చేత గీతలు గీయించుకున్న ఉడతగా శాశ్వత కీర్తిని దక్కించుకున్నాను నేను. ఇప్పటికీ ఎప్పటికీ జంధ్యాల గారి ప్రియశిష్యుడును, భక్తుడును. చతురోక్తులతో, గమ్మత్తైన ఉపమానాలతో, నవరసాలని ఒక్క మొహానికే అద్దిన హావభావాలతో అందరి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేను ఈ రోజు ఈ జీవిత చరిత్ర రాస్తున్నానంటే నేనెంతో సాధించానన్న గర్వంతో కాదు, ఎంతో సాధించాల్సిన వర్తమాన ఆశీనటులకు స్ఫూర్తి కోసం. ఏ చెట్టుదో ఈ కాయ, ఆంధ్రుల ఇంట ఆవకాయ, అంతా మాయ. ఆ మాయంతా జంధ్యాల గారి మంత్రజాలం నుంచి జాలువారిందే కదా. అక్షరాల పొట్ట చెక్కలయ్యే వేళ, సంభాషణల బొగ్గలు నొప్పెట్టే వేళ, కుర్చీలో ఎగిరెగిరి పడిన ఒళ్ళు ఉల్లాసంగా సేద తీరే వేళ, జంధ్యాల గారి జ్ఞాపకాల దొంతరలు తెరలు తెరలుగా పృశించే వేళ, నా వంటి నటుల స్వప్నం రసాత్మకమై అద్భుతంగా ఆవిష్కరించే వేళ, హృదయానికి దగ్గరై అనంత దిగాంతాలకు తరలిపోయిన బహుదూరపు బాటసారి, ఎందుకయ్యా అంత తొందర నీకు, మీరు లేని చోటు ఎవరు తీరుస్తారు చిత్రసీమకు. ఈ ఉపోద్ఘాతం రాయడానికి ఎన్నిసార్లు చెమ్మగిలిన కళ్ళను ఉత్తరయంతో అద్దుకున్నానో నాకు మాత్రమే తెలుసు. అటువంటి మహానుభావుణ్ణి స్మరించి కీర్తించినంతనే హృదయం పులకరిస్తుంది. అంతలోనే అదేం చిత్రమో నవ్వు పలకరిస్తుంది. నలుగురు కలిసి నవ్వే వేళ నన్నొక పారి జ్ఞాపకం చేసుకోమని ఎంత నవ్వించి వెళ్లారు, ఎందరిని నవ్వించి వెళ్లారు, ఎంతమందికి నవ్వు నిచ్చి వెళ్లారు. ఏ దృశ్యం ప్రేక్షకులకు ఎంతగా నవ్వొస్తుందో ఆ మీటర్ పట్టుకున్న దర్జీ ఆహనా పిల్లంటలో ఆ రోజు క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఆ పతాక సన్నివేశంలో నవ్వు పతాక స్థాయికి చేరాలంటే అంతవరకు కోటా శ్రీనివాస గారి పాత్రను మనసులో మాత్రమే తిట్టుకునే నేను ఆయన పాపం పండిపోయాక మొదటిసారి నోరు విప్పి తిట్టడమే కాదు చేయి చేసుకుంటాను. అప్పుడు నేనేమో కొత్తగా వచ్చిన నటుని, కోటా గారు పెద్ద ఆర్టిస్టు, లబ్ధ ప్రతిష్ఠుడును. తిట్టడం వరకు బాగానే ఉంది. ఆయన డిప్ప మీద ఒక్కటిచ్చి మరీ తిట్టమన్నారు. నేను తల మీద నుంచి చేతిని తగలకుండా పోనిస్తున్నాను. 2-3 టేకులు అయ్యాక అలా కాదు ఫడేలుమని కొట్టమన్నారు. నాకు ధైర్యం సరిపోవడం లేదు. టేకుల మీద టేకులు తింటున్నాను. నేను చెప్తున్నాను కొట్టవేంటి అని జంధ్యాల గారు విసుకుంటున్నారు. ఆయన కోపం వస్తుందని నా మనసు చెప్తుంది. కానీ కోటా గారిని కొట్టడానికి నా చెయ్యి సహకరించడం లేదు. కోటా గారు కూడా పర్లేదు కొట్టు అని ప్రోత్సహిస్తున్నారు. ఫైనల్ గా జంధ్యాల గారు కో డైరెక్టర్ గా ఉన్న ఈవీవి సత్యనారాయణ గారిని పిలిచారు. ఇతను కొడతాడా లేదంటే పేకప్ చెప్పి వెళ్ళిపోమంటాడా అన్నారు. అది నాకు వినబడింది. చెవుల్లో పిడుగు పడింది. ఒంట్లో వణుకు మొదలైంది. బాబోయ్ ఎంత కోపం వచ్చిందేమిటి అనుకుని ఏదైతే అయిందనుకుని 4 మడత పెట్టి సాచిపెట్టి కోటగారి డిప్ప మీద ఒక్కటేశాను. ఆ ఫోర్స్ కి అరుగు మీద కూర్చున్న కోటగారు ముందుకు తూలి పడబోయి నిలదొక్కున్నారు. అంతే, యూనిట్ మొత్తం పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టారు. ఆడియన్స్ రెస్పాన్స్ సెట్స్ లోనే అర్థమైపోయింది. ఆ సీనుకి ఏ మోతాదు కావాలో ఆయనకే తెలుసు. ప్యాకప్ అయ్యాక అక్కడి నుండి రామానాయుడు గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళాం. అప్పుడక్కడ జంధ్యాల గారు, శ్రీమతి కూడా ఉన్నారు. భోజనం చేస్తుండగా ఇవాళ మన బ్రహ్మం ఎంత బాగా యాక్ట్ చేశాడో తెలుసా, మొత్తం యూనిట్ అంతా సెట్ దద్దరిల్లిపోయేలా నవ్వుకున్నారు అని చెప్పారు. అప్పుడు నా కళ్ళు చెమర్చాయి. సెట్స్ లో అప్పటిదాకా ఆయన ఒక బడిపంతుల్లా స్ట్రిక్ట్ గా గంభీరంగా ఉన్నారు. ఇప్పుడు పుత్రోత్సాహం పొందిన తండ్రిలా ఉన్నారు. ముందు గౌరవం పొంగుకొచ్చింది. ఆ స్థాయి దాటి ప్రేమ పెరిగింది. అన్నిటినీ దాటి కృతజ్ఞత పెళ్లుబిక్కింది. లలిత కళాతోరణం, నాకు సన్మానం. ముఖ్య అతిథిగా జంధ్యాల గారు. నాకు బాగా పేరొచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సన్మాన సభ అది. జంధ్యాల గారు మాట్లాడుతూ, ఒకప్పుడు కోతిలా ఉండే బ్రహ్మానందం ఇవాళ ఆంజనేయ స్వరూపంలా మారిపోయి కనిపిస్తున్నాడు అన్నారు. ఈ కోతి అనే పదప్రయోగం నామకరణం కూడా వారు చేసింది. అంతకు ముందోసారి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను జంధ్యాల గారు వెంట పెట్టుకుని వెళ్లేవారు. అలా ఒక రోజు హైదరాబాద్ నుండి గుంటూరుకు కారు ప్రయాణం చేస్తున్నాం. దారిలో ఒక కోతి కారుకు అడ్డంగా పరిగెత్తింది. వెంటనే జంధ్యాల గారు, ఏ బ్రహ్మం బుద్ధి లేదా, కారుకు అడ్డంగా వస్తావేంటయ్యా అని అరిచారు. దాంతో కారులో ఉన్న అందరూ నవ్వుకున్నాం. కాస్త దూరం వెళ్ళాక 4-5 కోతులు అడ్డం
అడ్డం వచ్చాయి. అప్పుడు మళ్ళీ జంధ్యాల గారు నన్ను కోపడుతూ స్టూపిడ్ లా బిహేవ్ చేస్తావేంటి బ్రహ్మం, ఒకడైతే పర్లేదు ఫ్యామిలీతో వస్తావేంటి అని అరిచారు. అలా ఆ కోతిని కూడా ఆంజనేయ స్వరూపంలా అభివర్ణించడం ఆయనకే సాధ్యమైన హాస్య విద్య. ఏదోనండి, మీ దయ వల్ల ఇంత వాడినయ్యాను అని జంధ్యాల గారితో వినయంగా అంటే, బ్రహ్మం, ఆ గొప్పతనాన్ని నాకాపాదించకయ్యా. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి, నీ గమ్యం చేరాల్సిన బస్సు ఎక్కావు. ఆ బస్సు తోలుతున్న డ్రైవర్ని మాత్రమే నేను అన్నారు. ఆ డ్రైవరు లేడిప్పుడు, ఆ బస్సు కూడా లేదు. మమ్మల్ని మధ్యలోనే ఎవరి స్టేజ్లో వారిని వదిలేసి అందరినీ ఏడిపించి ఎక్కడ ఎవరిని నవ్వించడానికి వెళ్లారో తెలీదు. ఇప్పుడు నవ్వుంది, నేను ఉన్నాను, జంధ్యాల గారు భౌతికంగా లేరు. నా వంటి వారి ఉన్నత స్థానంలో ఆయన ఔన్నత్యం నిలబడి ఉంది. చిరాయువై, చిరస్మరణీయమై, చిరస్థాయిగా వదులుతూనే ఉంది. కాన్తో గేమ్స్ ఆడుతున్నావా? పరీక్ష పాసో ఫెయిలో చేస్తుంది, ప్రయత్నం గెలుపో ఓటమో చూపిస్తుంది, నిర్ణయం మాత్రం అదృష్టమో దురదృష్టమో తేలుస్తుంది. ఇటువంటి సంక్లిష్ట సమస్య నా కెరీర్లో ఒకసారి వచ్చింది. ఇది నాకు పరీక్ష అనుకోవాలో, నేను చేసిన ప్రయత్నం అనుకోవాలో, నేను తీసుకున్న నిర్ణయం అనుకోవాలో నాకప్పుడు తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది, దైవ నిర్ణయం నిజం. దైవం నిర్ణయిస్తే మనకది ప్రాప్తం అవుతుంది అని. నటన అనే కళ మనకిమ్మని అడిగామా? అది దైవ నిర్ణయమే కదా, దైవదత్తమే కదా. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయం కన్నా మార్గదర్శకం మరొకటి ఉండేది. అది నా స్వామి వెంకటేశ్వర స్వామి చూపించిన దిశ వైపు అడుగులు వేయడం పైనే నా గమ్యం ఆధారపడి ఉండేది. కానీ మొదటిసారి నేను ఒక విషయంలో వెనకడుగు వేశాను. నన్ను వెనకడుగు వేయించిన సినిమా మణి. నాకే నమ్మకం లేకుండా చేసిన పాత్ర ఖాన్ దాదా. బ్రహ్మానందం నవరసాలు పండించగలడు, నవ్వించేవాడే చార్లీ చాప్లిన్లా ఏడిపించను గలడు. ఈ పాత్ర మాత్రం ఎందుకు పోషించలేడు, ప్రేక్షకులను ఎందుకు మెప్పించలేడు అని తీసిన సినిమా బాబాయ్ హోటల్. నేను నవ్విస్తానని థియేటర్కి వచ్చిన వారు నా ఏడుపు చూసి ఏడవలేకపోయారు. ఆ పాత్రలో నన్ను జీర్ణించుకోలేకపోయారు. మన బ్రహ్మానందమే కదా అని ఆదరించలేకపోయారు. అందువల్ల నేను నాపై ఎవరైనా ప్రయోగాలు చేయబోతే వెనకడుగు వేసేవాడిని. అదిగో సరిగ్గా అలాంటి ఒక ప్రయోగమే ఖాన్ దాదా పాత్ర నా చేత చేయించడం. ఒకనాడు దర్శకుడు శివనాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చారు. తను తీయబోయే సినిమాలో ఒక పాత్ర ఉందని చేయమన్నారు. నేనప్పుడు చాలా బిజీగా ఉన్నాను. డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితిలో కనిపించలేదు. ఏం చెప్పాలో తెలియని సమయంలో ప్రొడ్యూసర్ రామగోపాల్ వర్మ అని చెప్పారు. అప్పటికే రామగోపాల్ వర్మ శివ సినిమా తీసి ట్రెండ్ మార్చిన దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకుని ఉన్నారు. నేనెళ్ళి రామగోపాల్ వర్మ గారిని కలిశాను. బ్రహ్మానందం గారు, మీకోసమే డిజైన్ చేసిన ఒక పాత్ర ఉంది, అది మీరు చేస్తేనే బాగుంటుంది అన్నారు. నేనింకో ఆలోచన లేకుండా కమిట్ అయ్యాను. మొదటి రోజు షూటింగ్. మేకప్ చంద్ర. కూర్చోపెట్టి బొగ్గ మీద గాడు పెట్టాడు, అర్థం కాలేదు. జుట్టు మాత్రం వెనక్కి దువ్వారు, అర్థం కాలేదు. జీన్స్ ప్యాంటు టీషర్టు దానిపైన జర్కిన్ వేసుకోమన్నారు, అర్థం కాలేదు. అయినా వేసుకున్నాను. ఇంకో బ్రహ్మానందంలా ఉన్నాను. నవ్వించేవాడిని, నలుగురిని ఏడ్పించే రౌడీ దాదా, ఖాన్ దాదా పాత్రలో ఎలా ఒదిగిపోతానో అర్థం కాలేదు. ఏదో కొడుతుంది. అడగాలంటే మొహమాటం, అడగాలని ఒక ఆరాటం మొహమాటం పోరాటం చేస్తూ ఉండగానే షాట్ రెడీ అన్నారు. వెళ్ళాను. యుద్ధానికి దిగి కత్తి పొడుగ్గా లేదు, కవచం సరిగ్గా లేదు అనలేని పరిస్థితి అప్పుడు నాది. డైరెక్టర్ గారు షాట్ వివరించారు. నేను ఆటోలో రావాలి, దిగాలి, ఓ పాన్ షాప్ కు వెళ్ళాలి. చేతికి నకిలీ డస్టర్ పంచ్ కోసం ఇచ్చారు. వెళ్ళి షాప్ వాడి కాలర్ పట్టుకోవాలి, డైలాగ్ చెప్పాలి. అప్పుడు పాన్ షాప్ వైపు నడిచే క్రమంలో కాలు జారి సర్దుకుని మేనేజ్ చేస్తున్నట్లు నడుస్తున్నాను. నవ్వొస్తుంది కదా అని డైరెక్టర్ గారిని అడిగాను. మీరేం చెయ్యొద్దు, చెప్పింది చెయ్యండి చాలు, మొత్తం సీరియస్నెస్ మెయింటైన్ చేయండి అన్నారు. నేనేమిటి, దాదానేమిటి, సీరియస్ పాత్ర ఏమిటి అర్థం కాలేదు. నా మొహంలో కనిపించే విచిత్రమైన హావభావాలు జనాల్ని నవ్విస్తాయి గాని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సీరియస్ గా కనిపిస్తే సింపుల్ గా డైలాగు, సీరియస్ గా డైలాగు, సింగిల్ డైలాగ్ చెప్తే ఎవరు నవ్వుతారు అని మదనం మొదలైంది. ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకుంటానా అనే భయం వేసింది. తిన్నగా రామగోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను ఇలాంటి పాత్ర చేస్తే జనాలు ఆదరిస్తారా అని డౌట్ కొడుతుంది అన్నాను. సరే బ్రహ్మానందం గారు, మీకంత ఇబ్బందిగా ఉంటే షూటింగ్ ఆపేద్దాం, ఈ క్యారెక్టర్ చేయొద్దులేండి అని మనస్ఫూర్తిగా అన్నారు. రాము గారు పక్కకొచ్చారు. ఒక సంఘర్షణ. ఒకవైపు షూటింగ్ పెట్టుకుని నా మీద సీన్ ప్లాన్ చేశారు. ఇప్పుడు అసలే నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ ని. ఈ క్యారెక్టర్ వేయడం వల్ల నాకు కలిగే నష్టం కంటే ఇలా క్యారెక్టర్ రిజెక్ట్ చేసి సెట్ లో నుంచి మేకప్ తీసి వెళ్లిపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ అనిపించింది. బ్రహ్మానందానికి బలుపెక్కువ అంటూ రూమర్ స్ప్రెడ్ చేయడానికి ఒక బ్యాచ్ కాచు కూర్చొని ఉంటుందంటూ అని ఎవరో చెప్పగా విని ఉన్నాను. గనుక ఏదైతే అయ్యిందని చేస్తానని కమిట్ అయిపోయాను. దేవుడు దండం పెట్టుకుని షాట్ లోకి వెళ్ళాను. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీలు లేచిపోతాయి, ఇది డైలాగ్. ఆ క్షణం నాకు తెలియదు ఆ డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని. నిండా మునిగిన వాడికి తడేమిటి పొడేమిటి అనుకుని చెప్పింది చెప్పినట్లు చేయడం మొదలుపెట్టాను. నన్ను పొగుడుతూ చక్రవర్తి చిన్న పాడే పాట వరెవ ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్ లో నాకు 2 లైన్లు లిరిక్స్. నా వాయిస్ కి పాడింది సింగర్ కాదు, రామ్ గోపాల్ వర్మ గారు. నేను ప్రొఫెషనల్ గా కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్లు చేయడం కన్నా నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తేనే బాగుంటుందని చెప్పాను. శివనాగేశ్వరరావు గారు కూడా అగ్రి అయ్యారు. అలా నేను కాలర్ ఎగరేస్తూ వేసే స్టెప్ ఇప్పటికీ జనాల్లో ఎంతగా గుర్తుండిపోతాయని కూడా అప్పుడు నాకు తెలియదు. అప్పటికప్పుడు మాకు మేము కంపోజ్ చేసుకున్న సాంగ్ అది. అందులో క్లైమాక్స్ పీక్స్. నేను జయసుధాని డెడ్ బాడీగా చూసే సీన్ లో ఆవిడ కూడా షాట్ లో నవ్వు ఆపుకోలేకపోయింది. ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ పూర్తయింది. సురేష్ ప్రొడక్షన్ లో సౌండ్ ఇంజనీర్ రామ్ గోపాల్ వర్మ గారి ఫాదర్. ఆయన రష్ చూసి సినిమా తగలెట్టేస్తారన్నారట. నా భయమే నిజం కాపోతుందని భయమేసింది. కానీ జరిగింది వేరు. సురేష్ గారిని కలిసి ఈ సినిమా రిలీజ్ చేయమన్నారు. ఆయన కేవలం 7-8 కాపీలు మాత్రమే రిలీజ్ చేసుకోవడానికి ఇచ్చారు. నమ్మకం లేక మెయిన్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేశారు. ప్రభంజనం మొదలైంది. జనంలో అద్భుతమైన ఆదరణ. మళ్ళీ కొన్ని కాపీస్ వేశారు. అవి సరిపోక ఇంకొన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ప్రతి థియేటర్ లో బంపర్ కలెక్షన్. అప్పటికప్పుడు ఫోటో షూట్ పెట్టి ఖాన్ దాదా గెటప్ లో నా ఫోటోలు తీసి థియేటర్స్ దగ్గర పెద్ద కటౌట్లు పెట్టారు. మొదటిసారి అది ఒక కమెడియన్ కి అంత పెద్ద కటౌట్ పెట్టడం. ఇక పబ్లిసిటీకి కూడా విచిత్రంగా చేశారు. మనీ సినిమా కదా, 100 రూపాయల నోటుని పెద్ద సైజులో ప్రింట్ చేయించి ఒకవైపు నా ఫోటో వేసి బ్రహ్మానందం నట విశ్వరూపం అని ముద్రించి హెలికాప్టర్ నుంచి ఆంధ్రదేశం అంతటా వెదజల్లారు. నేను ఆలీ రాజమండ్రి షూటింగ్ వెళ్ళాం. అక్కడ షూటింగ్ అయ్యాక ఆలీ మనీ సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇద్దరం సెకండ్ షోకి వెళ్ళాం. నా ఇంటరాక్షన్ సీన్ చక్రవర్తి చిన్న మనకు అప్పు ఇవ్వడానికి ఒక బకరాగాడు ఉన్నాడు అనగానే నా ఎంట్రీ. ఆటో వస్తుంటే చప్పట్లు ఏలలు గోలలు. మెల్లగా దిగి వాళ్ళు ఒక్కేస్తే మళ్ళీ చప్పట్లు గోల. షాపు వాడి చొక్కా పట్టుకుని డైలాగ్ చెప్పే ముందు థియేటర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఖాన్స్ తో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీలు లేచిపోతాయి అని డైలాగ్ చెప్పగానే సీట్ల మీద దరువులేస్తూ పడి నవ్వారు. నాకు అర్థం కాలేదు. నేనేనా ఇది? నేను చేయనన్న క్యారెక్టరేనా ఇది? నిజంగా ఈ నిర్ణయం నాది కాదు, నా స్వామి నిర్ణయం అనిపించింది. ఇక నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు నా పక్కన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి అని చెప్పగానే నేను నేల మీద పడిపోయి ఫిట్స్ వచ్చిన వాడిలా గిజగిజ తన్నుకునే సీన్ చూసి కుర్చీలో ఎవరూ లేరు ఎగిరెగిరి పడుతూ నవ్వారు. ఆ సినిమాకి రెమ్యురేషన్ ఎంత కావాలి అని సినిమా తీయకముందే రాము గారు అడిగితే సినిమా అయిపోయినంత వరకు మీకు తోచినంత ఇవ్వండి అన్నాను. ఇది ఆడే సినిమా కాదు బ్రహ్మానందం గారు, ముందే అడిగి తీసుకోండి అన్నా నేను అడగలేదు. అప్పట్లో నేను ఫిలిం నగర్ లో గెస్ట్ హౌస్ కొనుక్కొని అందులో ఉండేవాడిని. సెలవుల్లో ఫ్యామిలీ వచ్చింది. మధ్యాహ్నం భోంచేసి రెస్ట్ తీసుకునే సమయంలో నా కోసం ఎవరు వచ్చారన్నారు. మధ్యాహ్న సమయంలో ఎవరొస్తారని హాల్లోకి వెళ్ళాను. ఆయన పేరు చిరంజీవి. అంతా చెర్రీ అంటారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. అతను రాము గారు పంపించారని చెప్పాడు. మారుతిలో పెద్ద కారైన మారుతి 1000 కారు బహుమతిగా పంపించారు రామ్ గోపాల్ వర్మ గారు. అది నాకు మనీ సినిమాకు మనీ రూపంగా కాకుండా మనీతో కొన్న కారు. రెమ్యురేషన్ గా అందుకున్న క్షణం. అది రాము గారి ఔదార్యానికి చిహ్నం. మనీ సినిమా వల్ల ఎన్నో ప్రశంసలు, ఎన్నో పత్రికల్లో ఆర్టికల్స్. కరీంనగర్ లో సన్మానం జరిగినప్పుడు ఆంధ్ర చార్లీ చాప్లిన్ అన్న బిరుదునిచ్చి నా నిలవెత్తు ఇత్తడి విగ్రహాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. అలా నా చలనచిత్ర జీవన ప్రస్థానంలో ఒక కొత్త పార్శ్యాన్ని ఆవిష్కరించారు. I want to talk to Nelluri Peddareddy right now. I want to talk to Nelluri Peddareddy right now.